వీడియోని మనోళ్ళందరికీ తెలిసేలా చేయడం మన బాధ్యత. ఇంత గలీజ్ లత్కోర్గాలు బట్టెబాజుగాలు తయారయ్యారా. 7 మంది మగపురుగాలు దైవ దర్శనానికి వచ్చిన ఒక ఆడపిల్లని అత్యాచారం చేసిన తర్వాత దాహం అని చెప్పేసి ఆ అమ్మాయి అరిస్తే నోట్ల మూత్ర విసర్జన చేశారంట ఈ ముండా కొడుకులు. నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండపేటలో జరిగిన ఘటన ఇది. అదే గుడికి ఆ అమ్మాయితో పాటు వాళ్ళ బంధువు కూడా వచ్చిందంట. అత్యాచారం చేసిన తర్వాత వాళ్ళిద్దరిని ఒక చెట్టు కట్టేసి అడ్డమైన ఫోటోలు అడ్డమైన వీడియోలు తీసి ఈ విషయం ఎవరికైనా చెప్తే ఈ ఫోటోలు వీడియో బయట పెడతామని చెప్పేసి బెదిరించారంట. ఇలాంటి నా ఫాల్తు నా కొడుకులకి ఇంకా జైలు బెయిలు అని చెప్పేసి బతికించొద్దు. దేవుణ్ణి మొక్కుకుందామని చెప్పేసి గుడికి వచ్చిన అమ్మాయిలకు గుడిలో కూడా రక్షణ లేదా. శిక్షలు వేస్తున్నారు సారు, కాకపోతే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కొంచెం కఠినమైన శిక్షలు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వారం రోజులు గడవక ముందే ఆ నా కొడుకులను చంపి పడేసేయాలి, ఎన్కౌంటర్ చేసేసేయాలి. దయచేసి మీ అందరికీ చెప్తున్నాను, గత కొన్ని రోజులుగా మనం పిచ్చి పిచ్చి వీడియోలని వైరల్ చేస్తున్నాము. ఇలాంటి వీడియోలు వైరల్ చేద్దాం. అలా చేసిన నా కొడుకులకు కఠినమైన శిక్ష పడేంత వరకు ఇలా వైరల్ చేస్తూనే ఉందాం. థ్యాంక్ యూ.